తెలంగాణలో ఈసారి హంగు తప్పదా? ఆ రెండు పార్టీల మధ్య అధికార పోరు జరగనుందా? మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకుంటే జతకట్టే పార్టీలు ఏవి? బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు ఉన్న సామాజిక వర్గాలు ఏవి? కారు కాంగ్రెస్ మధ్య సీట్ల వ్యత్యాసం ఎంత ఉండనుంది? ప్రస్తుత సర్వేలు ఏం చెబుతున్నాయి? ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఆ రెండు పార్టీల పాత్ర ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రక్తి కట్టిస్తున్న తెలంగాణ రాజకీయం. అధికారం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధం. నువ్వా నేనా అనే రేంజ్ లో రాజకీయం. అధికారానికి అడుగు దూరంలో కాంగ్రెస్. హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు. బీఆర్ఎస్ కు 46 నుంచి 57 సీట్లు, కాంగ్రెస్ కు 42 నుంచి 54 సీట్లు. హంగ్ తప్పదని చెబుతున్న తాజా సర్వేలు. బీజేపీకి 1 నుంచి 5 సీట్లు, ఎంఐఎంకి 3 నుంచి 5 సీట్లు, టీడీపీకి 1 నుంచి 3 సీట్లు వచ్చే ఛాన్స్. 20 సీట్లలో పార్టీల మధ్య తీవ్ర స్థాయి పోరు. 20 స్థానాల్లో కీలకమైన బీజేపీ లెఫ్ట్ ఓట్లు. అక్టోబర్ నుంచి ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం. ప్రచారంలోకి కేసీఆర్, ఇతర పార్టీల కీలక నాయకులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తథ్యమని తాజాగా ఒక సర్వే పేర్కొంది. బీఆర్ఎస్ కు 46 నుంచి 57 మధ్య సీట్లు లభిస్తాయని, కాంగ్రెస్ కు 42 నుంచి 54 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారం రేసులో బీజేపీ ఉండే అవకాశాలే లేవని తెలిపింది. ఇక ఆ పార్టీకి 1 నుంచి 5 మధ్య సీట్లు లభిస్తాయని పేర్కొంది. ఎంఐఎం 3 నుంచి 5 మధ్య, టీడీపీకి 1 నుంచి 3 సీట్ల మధ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవచ్చని సర్వే పేర్కొంది. అయితే 20 సీట్లలో పోటీ ఉంటుందని, వాటిలో వామపక్ష పార్టీలు, బీజేపీ ఓట్లు ఎటు పడతాయనేది కీలకంగా మారుతుందని తెలిపింది. తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ. నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా హంగ్ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి హంగ్ అసెంబ్లీ ఇచ్చుకుంటే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పోయిండు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో తెలుస్తారు? కేసీఆర్ మాత్రం వచ్చింది కదా. హంగ్ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారెంటీ. నేనైతే 100% చెప్తున్నా. ఇక అక్టోబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారంలోకి రానున్నారు. ఇంటింటికి ప్రచారాలు జోరందుకుంటున్నాయి. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార సందడి నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఉంటుంది. ఆ సమయానికి ప్రజల ఆలోచన ఎలా ఉంటుందనే అంశంపైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత రెట్టింపు స్థాయిలో ఉందని సర్వే తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రయోజనాలను దెబ్బతీయగలిగేది కేసీఆర్ ఒక్కరేనని పేర్కొంది. అయితే బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని తెలిపింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రజలతో సంబంధాల్లో లేరని, ఈ విషయంలో నియోజకవర్గాల ఓటర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో బీసీ ఓట్లు అత్యంత కీలకంగా ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు కూడా బీసీలే. వారు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విడిపోయి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, బీసీ నాయకులు బీఆర్ఎస్ ను వీడిపోవడం వంటి అంశాలు బీఆర్ఎస్ కేసీఆర్ విజయోత్సవంపై నీళ్లు చల్లే అవకాశాలు లేకపోలేదని సర్వే అంచనా వేసింది. ఇక బీసీలు, ప్రత్యేకించి అత్యధిక ఓటర్లు ఉన్న కాపులు, ముదిరాజులపై బీజేపీ కన్నేసినా వారు మాత్రం బీజేపీని తమ మొదటి ఎంపికగా భావించడం లేదని సర్వేలో వెల్లడైంది. ఇక ఖమ్మంలోని కమ్మ సామాజిక వర్గ ఓటర్లు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వివిధ కేసులలో ఇటీవల సుమారు 10 మంది కమ్మ నాయకులను అరెస్టు చేయడం కూడా దీనికి కారణంగా సర్వే పేర్కొంది.
తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాల్లోని కొన్ని గ్రూపులు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేల్లో తెలిసింది. ఇక ముదిరాజ్ యాదవ్, గౌడ సామాజిక వర్గాలు కూడా క్రమంగా బీఆర్ఎస్ పట్టు నుంచి జారిపోతున్నట్టు వెల్లడైంది. పద్మశాలీలు, మున్నూరు కాపులు వంటి వర్గాలు సైతం కేసీఆర్ తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదన్న ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. మున్నూరు కాపులు గతంలో కాంగ్రెస్ వెంట పడేవారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఉన్నాయని సర్వే తెలిపింది. ఇక తాము అధిక సంఖ్యలో ఉన్న చోట్ల కూడా తమకు ప్రాతినిధ్యం లేకపోయిందనే ఆగ్రహంతో పద్మశాలీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక 2018 ఎన్నికలు ఆంధ్ర, తెలంగాణ అన్న విభేదన రేఖతో నడిచాయి. అప్పట్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఈసారి మాత్రం అందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని సర్వేల్లో వెల్లడైంది. ప్రస్తుతానికి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నా నవంబర్ నాటికి దృశ్యం మొత్తం మారిపోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంటుందని, బీజేపీ చాలా తొందరగానే బరిలో మూలకు వెళ్లిపోతుందని సర్వే అంచనా వేసింది. రెడ్డి ఓటర్లు గణనీయంగా బీఆర్ఎస్ పక్షాన గట్టిగా నిలబడినప్పటికీ క్రమంగా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని సర్వేను బట్టి తెలుస్తుంది. ఇక రాబోయే ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో 40కి పైగా టికెట్లు రెడ్లకు లభించాయి. దాంతో బీఆర్ఎస్ కు ఒరిగేది లేదని అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలని రెడ్లు కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. ఇది కూడా బీఆర్ఎస్ విజయ అవకాశాలను ప్రభావితం చేసే అంశమేనని చెబుతున్నారు. ఇక గతంలో 2 పర్యాయాలు ముస్లింలు బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య లోపాయికారి అవగాహన ఉన్నదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుంది. ప్రత్యేకించి ముస్లిం ఓటర్లలో ఇది తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న వాదనను కాంగ్రెస్ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా బీఆర్ఎస్ విజయ అవకాశాలను దెబ్బతీయొచ్చని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో ముఖ్యమైన పార్టీగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ అంత తీవ్రంగా లేదని తెలుస్తుంది. అత్యంత వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ తోనే ఉన్నారని సర్వే తెలిపింది. దళితులు కూడా క్రమంగా కాంగ్రెస్ వైపు మళ్లుతూ ఉండడం బీఆర్ఎస్ సీట్లు తగ్గడానికి కారణమవుతుందని పేర్కొంది. ఇక ప్రజల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఇది కూడా జనంలోకి బాగా వెళ్లింది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత కనపడేందుకు ఆస్కారం కలిగిందని సర్వే పేర్కొంటుంది. మొత్తంగా ప్రభుత్వ అవినీతి అనేది కూడా ఒక కీలక అంశంగా నిలవనుంది. అవినీతి ఆరోపణలను బీఆర్ఎస్ తగిన విధంగా ఎదుర్కొనలేకపోతుందనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుంది. ఇక ఇటీవలి కాలంలో పలువురు బీసీ నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం కూడా కేసీఆర్ కు ప్రతికూలంగా పరిణమించవచ్చని తెలుస్తుంది. ఈ ధోరణులను అందిపుంచుకోవడంలో కాంగ్రెస్ సఫలమవుతుందని, 35 ఏండ్లలోపు ఓటర్లు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని సర్వే పేర్కొంటున్నది. అయితే 35 నుంచి 55 ఏండ్ల వయస్కుల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందని సర్వే తెలిపింది. ఇక వృద్ధ ఓటర్లు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్య చీలి ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న షర్మిల బీసీలు, దళితులకు అభిమానిగా ఉన్నారని సర్వే పేర్కొంటుంది. ఇక బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు లభించే సీట్లలో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చని సర్వే పేర్కొంది. ఇవే ధోరణులు కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని సర్వే స్పష్టం చేసింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్న చందంగా పోరు నడిచే అవకాశం ఉన్నదని మరో సర్వేలో తేలింది. ఇక ఇప్పటి వరకు తాము తెలంగాణలోని 44 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని తెలిపింది. ఇందులో బీఆర్ఎస్ 23 సీట్లలో, కాంగ్రెస్ 20 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యం కనబరిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా సాగబోతున్నాయని ఆ సంస్థ అంచనా వేసింది.